హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో గల టాప్ 10 రిచెస్ట్ టెంపుల్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. నంబర్ 10, కాశీ విశ్వనాథ్ టెంపుల్, వారణాసి. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో ఉంది. పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం కూడా ఒకటి. వారణాసి నగరాన్ని కాశీ అని కూడా పిలుస్తారు. వరుణ, అసి అని పిలువబడే 2 నదులు ఇక్కడ గంగా నదిలో కలుస్తాయి. అందుకే ఈ నగరాన్ని వారణాసి అని అంటారు. ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా భక్తులు ఇక్కడికి వచ్చేసి గంగా స్నానం చేసి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. నంబర్ 9, సోమనాథ్ టెంపుల్, గుజరాత్. సోమనాథ్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో ఉన్న వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి ప్రాచీనమైన హిందూ పుణ్యక్షేత్రం. మహాశివుని 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. 12 జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు తమ యాత్రని ఇక్కడి నుండే ప్రారంభిస్తారు. ఈ పుణ్యక్షేత్రం అరేబియా సముద్ర తీరాన నిర్మించి ఉంది. సముద్రపు అలలు ఈ ఆలయాన్ని తాకుతూ ఉంటాయి. వీటి తాకిడిని తట్టుకునే విధంగా ఆలయాన్ని 25 అడుగుల ఎత్తులో నిర్మించారు. నంబర్ 8, గోల్డెన్ టెంపుల్, అమృత్సర్. గోల్డెన్ టెంపుల్ పంజాబ్లోని అమృత్సర్ నగరంలో ఉంది. దీనిని హర్మందిర్ సాహిబ్, దర్బార్ సాహిబ్ మరియు స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు మరియు 19వ శతాబ్దం మొదటి భాగంలో దీనిపై 400 కేజీల బంగారు పూత వేశారు. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ అమృత్ సరోవర్ అని పిలువబడే కొలను ఉంటుంది. ప్రతి ఏటా లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. నంబర్ 7, వైష్ణోదేవి టెంపుల్, జమ్మూ. వైష్ణవీదేవి ఆలయం ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఉంది. ఇక్కడ భక్తులు అమ్మవారిని మాతారాణి అని కూడా సంబోధిస్తారు. వైష్ణోదేవి అమ్మవారు ఇక్కడ 3 రూపాలలో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతీదేవి రూపాలు. ఈ ఆలయం వార్షిక ఆదాయం సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పర్వదినాలలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. నంబర్ 6, జగన్నాథ్ టెంపుల్, పూరి. పూరి జగన్నాథ దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయం. ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా మరియు అందంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. నంబర్ 5, మీనాక్షి అమ్మవారి టెంపుల్, మదురై. మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మదురై నగరంలో ఉన్న ఒక చారిత్రక హిందూ దేవాలయం. ఈ ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది. ఈ ఆలయం నలుదిక్కుల 4 ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా కనపడుతుంది. ఈ ఆలయంలోని అష్టశక్తి మంటపం, 1000 స్తంభాల మంటపం కూడా మనకు కనిపిస్తాయి. ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న కొలనుని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నంబర్ 4, సిద్ధివినాయక్ టెంపుల్, ముంబై. సిద్ధివినాయక దేవాలయం మహారాష్ట్రలోని ముంబై నగరంలోని ప్రభావదేవి ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం
18వ శతాబ్దంలో నిర్మించబడింది. ముంబై నగరంలో ఉన్న అతి ఐశ్వర్యవంతమైన దేవాలయం ఇది. ఈ ఆలయానికి పర్వదినాలలోనే కాక మామూలు రోజులలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయంలోని వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి ఉండడమే ఇక్కడ ప్రత్యేకత. 18వ శతాబ్దంలో ఒక చిన్న గుడిగా ప్రారంభమైన ఆలయం ప్రస్తుతం 6 అంతస్తులలో ఉంది. నంబర్ 3 సాయిబాబా టెంపుల్, షిరిడి. షిరిడి సాయిబాబా ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన సాయిబాబా మందిరం. ఇక్కడికి ఆలయ సందర్శనానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అక్కడ సాయిబాబా వాడిన వస్తువులతో పాటు ఆయన పెంచిన పూల తోటలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ బాబాకు ఇచ్చే హారతులు చాలా ప్రసిద్ధిగాంచినవి. ప్రత్యేకంగా హారతి దర్శనంలో పాల్గొనడానికి కూడా అధికంగా భక్తులు వస్తుంటారు. నంబర్ 2 వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుమల తిరుపతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో గల తిరుపతి పట్టణంలో ఉన్న తిరుమల కొండలపై ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ప్రతిరోజు 1,00,000కు పైగా భక్తులు దర్శించుకుంటారు. ఇది భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠమని భక్తుల నమ్మకం. అంతేకాక శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్య దేశాలలో కూడా ఈ ఆలయం ఒకటి. అధిక సంఖ్యలలో భారతదేశ నలుమూలల నుండే కాక విదేశీయులు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. నంబర్ 1 అనంత పద్మనాభ స్వామి టెంపుల్, కేరళ. అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఇది శ్రీ మహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం కూడా 108 దివ్య దేశాలలో ఒకటి. దివ్య దేశాలు అంటే శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలు అని అర్థం. ఈ మధ్య కాలంలో దేవాలయంలో బయటపడిన అనంత సంపదతో ఇది మొదటి స్థానంలో నిలబడింది. ఈ ఆలయంలో స్వామివారు ఒక భారీ విగ్రహ రూపంలో దర్శనమిస్తుంటారు. ఆలయంలోని గదులలో సంపద బయటపడినప్పటికీ ఇంకా ముఖ్యమైన ఒక గది తెరవాల్సి ఉంది. మరి అందులో ఎంత సంపద ఉందో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. అది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. ఇది నేను చేస్తున్న ఫస్ట్ వీడియో. సో ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.